నేర్పిస్తా ఉంటే మీకు మాత్రం ఈ ధర ఇలా 15,000 రూపాయలు మీకు ఒక నెలకు దొరుకుతా ఉంటే పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ కుక్కకు 17,500 ఖర్చు పెడుతున్నారు నెలకు. మన బతుకులు ఆడున్నాయి, అవి ఆడున్నాయి. ఒకసారి అర్థం చేసుకోండి. ఈ విద్యా వ్యవస్థను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రకరకాల ఉద్యోగ విధానాలు పార్ట్ టైం అని ఈ విద్యా విధానం తీసుకొచ్చి ఈ యూనివర్సిటీలను ఖాళీ చేసి తద్వారా యూనివర్సిటీల భూములను అమ్ముకొని అవతల పడాలనేది వీళ్ళ ఇంటెన్షన్. మరి వాస్తవానికి ఈ పార్ట్ టైం టీచర్లకు మీరు మేనిఫెస్టో మందమే పనికొస్తారా వీళ్ళు? ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ కాడ ఏమైనా ఈ ప్రభుత్వానికి చొరవ ఉందా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి చెప్పాలి సమాధానం. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశం తప్పు అని అదన్నా ప్రకటన చేయాలి. లేదంటే వీళ్ళనన్నా మినిమం పే స్కేల్ ఇచ్చి, బేసిక్ పే ఇచ్చి, టైం స్కేల్ ఇచ్చి వీళ్ళను ఆదుకోండి. కాబట్టి నేను పిటిషన్ ఇవ్వడంతో ప్రభుత్వం ముంగట ప్రతిపాదన పెట్టడంతో నా పని అయిపోయింది అనుకోలే. నా దగ్గర కూడా మీరందరూ ఎవరు రాలే, కానీ నా బాధ్యత అది. ఎందుకంటే మీరు ఓట్లేస్తే నేను గెలిచిన, మీరు ఓట్లేస్తే గెలిచిన. నేను 100 సార్లు చెప్పిన, నేను లీడర్ను కాదు మీ జీతగాడినని చెప్పిన. మీ పని చేయాలి, నేను మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మీకు పని చేయాలి నేను. అప్పుడే నేను తీసుకునేటువంటి జీతానికి కానీ ఒక ఏది న్యాయం అనేది ఉంటుంది. ఏ పని చేయకుండా మనం తినలేము, తిన్నా కూడా అది అరగదు కూడా. అందుకోసమే మీరు గత ప్రభుత్వాలను చూసారు. ఒకటే పెన్ను పెడుతాను రెగ్యులరైజ్ చేస్తాను గతంలో ఆయన చెప్పాడు. ఆయనను 10 ఏళ్ళు చూసినాం. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మినిమం పే స్కేల్ ఇస్తామని వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. పైపెచ్చు ఇంకా ఈ వ్యవస్థ ఉంటుందో పోతుందో, ఈ ఉద్యోగమైనా ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఉద్యోగ భద్రత నేను గతంలో చెప్పిన, ఈ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి, నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ వర్గాల నుంచి వస్తాడని చెప్పిన. అట్లయితే మళ్ళా అని చెప్పిండు. మరి నీ ఉద్యోగానికి భద్రత కావాలి కానీ ఈ ఉద్యోగులకు భద్రత వద్దా? ఈ పార్ట్ టైం కార్మికులకు, పార్ట్ టైం లెక్చరర్లకు ఉద్యోగ భద్రత వద్దా? భద్రత అనేది ప్రతి పౌరునికి ఉండాలి, ఈ దేశంలో ప్రతి మనిషికి ఉండాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ప్రతి పేదవాళ్ళకు ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఆయన శరీరంలోకి ఏ రకమైన ఆహారం పోతుందో వీళ్ళకు కూడా అదే రకమైనటువంటి ఆహారం పోవాలి. సో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ ఉపాధ్యాయులను ఉపయోగించుకొని, ఈ ఉపాధ్యాయుల ఆశల మీద నీళ్లు చల్లుతూ ఎవరైనా మీకు వ్యతిరేకంగా పోతే ఖచ్చితంగా మేమైతే ఇస్తా ఉన్నాం హామీ. తీన్మార్ మల్లన్నగా మీ సోదరుడిగా హామీ ఇస్తా ఉన్నా, నేను మీకు అండగా నిలబడతా. మీ పోరాటానికి, మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మేము ఎప్పుడు బాసటగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. అలాగే యూనివర్సిటీ వీసీ గారు కూడా చెప్తా ఉన్నా, ఈ గడికోపారి టెంట్ ఎత్తుకపోవడు, గడికోపారి వీళ్ళని ఇబ్బంది పెట్టుడు, వీళ్ళని నిరసన చేసుకునేటువంటి హక్కును కాలరాసేటువంటి హక్కు మీకు లేదు. ఫస్ట్ మీరు తాత్కాలికమైనటువంటి వీసీ, పర్మనెంట్ వీసీ కాదు, మొత్తం అయిపోయేదాకే ఉండరు. పాలకుడి విశ్వాసం ఉన్నన్ని రోజులు ఉంటారు, అంతకంటే ఎక్కువేం లేదు. కాబట్టి వీసీ గారు మీరు కూడా పార్ట్ టైంగా మారకండి. మీరు 4 కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఈ టెంట్లు చల్లగా ఉండాలి. వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న సౌకర్యాలు వాడుకునే విధంగా ఉండాలి. నేను కూడా వీసీ గారికి కాల్ చేసి మాట్లాడి చెప్పి ఈ టెంట్లు, ఈ సమస్యల విషయం ఏదైతే ఉందో వీసీ గారు చేయాల్సిన పని ఏంది. ఇక్కడ నా ప్రిమిసెస్లో ఒక ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. కాబట్టి ఈ ఉద్యోగస్తుల తరఫున నేను ఈ వీసీగా ఈ రాష్ట్ర ప్రతిపాదన పెడతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముంగట ఈ డిమాండ్లను పరిష్కరించుకొని ఈ పని చేయాలి. ఈ టెంట్లు కూడా వేయకపోతే ఎట్లయితుంది? తీసుకోవచ్చు. మేము అంటరానితనాన్ని అన్న, ఇప్పుడు రెగ్యులరైజ్ వాళ్ళకి మాకు ఎంత అంటరానితనం అంటే, మీరు డిస్క్రిమినేషన్ కోసం పోరాడతారు. మేము 1 క్లాస్ కోసం వెళ్తాం కాలేజ్కి. ఎగ్జామినేషన్ డ్యూటీ మార్నింగ్ 9 నుంచి 9 to 10 క్లాస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూటీ till 5 వరకు ఉంటుంది. ఇంటికి రీచ్ అయ్యే వరకు 7, జస్ట్ ఫర్ 700 రూపీస్. పేపర్ వాల్యుయేషన్ మేమే చేయాలి, రైటింగ్ మేమే చేయాలి, పేపర్ సెట్టింగ్ మేమే చేయాలి, అన్ని ఈక్వల్ టు వాళ్ళతో వర్క్ చేస్తాం. ఇదో రకమైనటువంటి శ్రమ దోపిడీ కార్యక్రమం ఇది. ఈ దోపిడీ ఆగాలి. వీళ్లకు చేస్తున్నటువంటి పనికి గౌరవప్రదమైనటువంటి వేతనం దక్కాలనేదే తీన్మార్ మల్లన్నగా మేమంతా కూడా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ఏ కష్టం వచ్చినా నా ఆఫీస్ ఉన్నది,
మీరు రండి, మీ తరఫున నేను మాట్లాడి నేను మీ సమస్యను మా భుజాల మీద వేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అధైర్యపడకండి. ఖచ్చితంగా మీకు మంచి జరిగే రోజులు వస్తాయి. ఈ ప్రభుత్వాలు తీసుకురాకపోతే తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా, మీకు మంచి రోజులు తెస్తా, భవిష్యత్తులో మీకు ఏ బాధ లేకుండా చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి అనుకోని గెస్ట్గా వచ్చినటువంటి నేను అనుకోని గెస్ట్గా వచ్చినప్పటికీ ఆత్మీయుల మధ్యనే మాట్లాడుతున్నాను భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.